మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. నిన్న క్యాబినెట్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి గారు కడప జిల్లా పేరును మళ్ళీ పునరుద్ధరిస్తూ తీసుకుంటున్న నిర్ణయాన్ని కడప జిల్లా తరపున, కడప ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఉంటాం. కడప జిల్లాకు దాదాపు 200 నుంచి 300 సంవత్సరాల చరిత్ర ఉంది. 3 నదుల ఈ కడప జిల్లాలో పారుతున్నాయి. పెన్నా, బహుదా, అదేవిధంగా పాపాగ్ని నదులు. ఒకవైపు ఒడ్డిమిట్ట కోదండ రామాలయం, ఇంకోవైపు గండి క్షేత్రం, ఇటు పాపికొండలు, నల్లమల ఫారెస్టు, అమీన్పేట్ పెద్ద దర్గా, మరియాపురం చర్చి. ఒక టూరిజం హబ్గా కడపలో ఉంది. అదేవిధంగా న్యాచురల్గా ఫామ్ అయిన గండికోట జలాశయము, ఇటువంటి అన్ని ప్రసిద్ధిగాంచిన కడప జిల్లాను ఒక వ్యక్తుల పేర్లు పెడుతూ గతంలో తీసుకున్న నిర్ణయం తీవ్ర వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో. దాన్ని ఈరోజు ఎంతోమంది వ్యక్తుల నుంచి, సంస్థల నుంచి, ఒక సీనియర్ సిటిజన్స్ నుంచి, సమాజ స్పృహను కాంక్షించే వ్యక్తుల నుంచి అనేక రకాల కంప్లైంట్లు కూడా కడపను మళ్ళీ పునరుద్ధరిస్తూ తీసుకోవాలని నిర్ణయం అని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన తర్వాత నిన్న క్యాబినెట్లో కడపను మళ్ళీ చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా హర్షణీయం. రాజశేఖర రెడ్డి గారి పేరును పెట్టడానికి ఇక్కడ ఎవరు వ్యతిరేకించడం లే. అయితే ఇంత పెద్ద చరిత్ర కలిగిన కడప జిల్లాను, కడప పేరును మారుస్తూ తీసుకున్న నిర్ణయాన్ని దాదాపు 15 సంవత్సరాలుగా అనేక మంది పోరాటాలు చేస్తూ ఉన్నారు. కడప పేరును మళ్ళీ పునరుద్ధరించాలని. మరి 15 సంవత్సరాల కిందట రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఆయన కడప జిల్లాకు చేసినాడు సేవలు అని చెప్పి ఆయన పేరును తీసుకొచ్చారు. దాంట్లో కడపను తీసేశారు. కడపను పునరుద్ధరించమనే గతంలో 15 సంవత్సరాలుగా అనేక పోరాటాలు జరిగినాయి. ఇదే విధంగా మీరు ఒకసారి చూస్తే పొట్టి శ్రీరాములు గారు 1953లో మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి తెలుగు రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని చెప్పి ఆయన పోరాటం చేసి తెలుగు రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా నెల్లూరుకి ఆయన పేరు పెడితే ఈరోజు కూడా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా ఉంది, కానీ నెల్లూరు జిల్లా పేరును పూర్తిగా తీసేయలే. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని, కడప చరిత్రను గౌరవిస్తూ, కడపలో గతం నుంచి ఉన్న ప్రాచీన సాంప్రదాయాలను, చరిత్రను అన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేస్తూ నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తా ఉండా. రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన పేరు తొలగిస్తే, ఈ జిల్లాకు ఆయన కూడా సేవలు చేశాడు, ఆయన పేరు తొలగించకూడదని చెప్పి వైఎస్ఆర్ కడప జిల్లాగా పునరుద్ధరించడం జరిగిందని చెప్పి జిల్లా ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఉండా. 43 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలో జరగల. మొదటిసారి రేపు మేలో 27, 28, 29 తేదీలో జరగబోతా ఉంది. అసెంబ్లీ సమావేశాల అనంతరం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు 25 కానీ 26 కానీ 27 తేదీల్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు, మిగతా కమిటీ మెంబర్స్ కూడా వస్తామని చెప్పారు. వారు వచ్చిన తర్వాత 3-4 స్థలాలు చూసాం. ఏదైతే ఇక్కడ మన జయరాజ్ గార్డెన్స్ దగ్గర కొంత స్థలం చూసాం, అదేవిధంగా సాక్షి సర్కిల్ దగ్గర ఒక స్థలం చూసాం, అదేవిధంగా సెంట్రల్ జైలుకి ఎదురుగా ఉన్న ఎన్జిఓ ప్లాట్స్ చాలా పెద్ద ఏరియా ఉంది, అక్కడ కూడా అవి కూడా 3 చూసాం. వారు వచ్చిన తర్వాత కమిటీ చూసి స్థల నిర్ణయం అయిన తర్వాత మహానాడు పనులు చకచక ప్రారంభమవుతాయి. 43 సంవత్సరాల్లో కడపలో ఎప్పుడు జరగల, మొదటిసారి మహానాడు జరుగుతూ ఉంది. వారు వచ్చిన తర్వాత జిల్లాలోని ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలు, మిగతా ముఖ్య నాయకులు అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి స్థలంని ఎంపిక చేసి అక్కడి నుంచి సమిష్టి కృషితో జిల్లా నాయకత్వం అంతా కూడా, పార్టీ నాయకత్వం అందరం కూడా మహానాడు కార్యక్రమాలు చురుగ్గా ప్రారంభం చేస్తాం. ఇంకా 2 నెలల సమయం ఉంది, 2.5 నెల. ఎప్పుడూ జరగని రీతిలో, కనీ విని ఎరగని రీతిలో మహానాడు ఒక పండుగ వాతావరణంలా చేయాలని చెప్పి ఒక సంకల్పంతో గట్టిగా ఉన్నాం. తప్పకుండా అది విజయవంతం అవుతుంది. తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఉత్సాహంగా పాల్గొనబోతున్నాడు. రాబోయే ఈ 2 నెలల కాలం కూడా మహానాడు పండుగ కడప జిల్లాలో జరుగుతూ ఉంటుంది.